సత్యమణి మేడం గారు, నా శిష్యుడు ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆయన డాక్టర్ వాసిరెడ్డి గారు, మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు, మన సుకన్న గారు, మిగతా పరశురామ్, మిగతా అందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా, శిక్షకుడు వెంకటేష్ గారు, క్రీడాభిమానులు, ఇక్కడికి వచ్చేసిన తైక్వాండో నేర్చుకోవడానికి వచ్చిన బాలబాలికలు, వాళ్ళని ఇంత దూరం పిలుచుకొచ్చి ఓపిక వెయిట్ చేస్తున్న తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ ఒక ఛాంపియన్షిప్ పోటీలు కాదు, ఒక పండగ వాతావరణం నెలకొనుంది. పిల్లలు చూస్తుంటే చాలా ముద్దుగా, చాలా ఆసక్తికరంగా, చాలా సంతోషంతో, ఉత్సాహంతో ఉన్నారు. చిన్నపిల్లలు చూడడానికే వస్తాను నేను, ఎందుకంటే వాళ్ళ హృదయాలు స్వచ్ఛమైనవి, వారికి పగ, ద్వేషం ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లల హృదయాల్లో దైవం ఉంటాడు. సో ఈ రకంగా వారానికి ఒక రోజు పుస్తకాల పురుగులుగా మారిపోయిన ఈ పిల్లలను ఈ నవయుగంలో, దట్టు ఈ డిజిటల్ యుగంలో ముఖ్యంగా సెల్ ఫోన్ అనే భూతం ఆవరించింది. అటువంటి టైంలో పిల్లల్లో ఒక చోట చేర్చి ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడ నేర్పించడము, వాటిలో పాల్గొని చేసిన తల్లిదండ్రులకు, పాల్గొంటున్న పిల్లలకు మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నా. నేను పదే పదే చెప్తుంటాను, మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడే వాసిరెడ్డి చెప్పాడు, ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజు, రెండు బ్రీదింగ్, చాలా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు వాళ్ళు, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, ప్రాణాయామం ఒక రకంగా చెప్పాలంటే, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ధ్యానం, అటెన్షన్, ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో. యోగా, ధ్యానము, ఎక్సర్సైజు, మెంటల్ ఎజిలిటీ, మెంటల్ కాన్సన్ట్రేషన్ అన్నీ వస్తాయి ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల. అందులో ఒలింపిక్ క్రీడ ఇది తైక్వాండో అనేది. ఇంకోటి ఏమంటే నీ ఇండివిజువల్ కెపాసిటీ బట్టి ఆడుతుంది. టీమ్ గేమ్స్లో ఒకరిద్దరు ఫెయిల్ అయినా, ఒక బౌలర్ ఫెయిల్ అయినా, బ్యాట్స్మెన్, ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే మొత్తం టీమే పాలైపోతుంది. ఇండివిజువల్ గేమ్స్లో ఆ పరిస్థితి ఉండదు. తర్వాత నేను ఒక్కడే ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేవాడిగా ఉంటిని ఇన్ని రోజులు. ఇప్పుడు వారసుడు వచ్చాడు. సో మా వాసిరెడ్డి కూడా ఈరోజు రావడము, నాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ఈ అవకాశం కల్పించిన వెంకటేశ్వర, రామాంజనేయులు అందరినీ వాసిరెడ్డి సర్వీసెస్ మరిన్ని వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా డాక్టర్లు కేవలము వైద్యానికే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. దానికి మేము కూడా ఉదాహరణ అయిపోతాం. కాబట్టి అందరూ కూడా ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ అనేది, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. చిన్న పిల్లలప్పుడే ఆ బీజం పడిందంటే అదొక మహావృక్షంగా మారిపోతుంది. వారిలో కానీ ఒక క్రమశిక్షణ ఏర్పడిందంటే అది దాని పెద్దగైనా కూడా వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్గా, ఎందుకంటే మన కంట్రీ, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాడు ఒక పెద్ద ఆయన. అంటే ఒక క్లాస్ రూమ్ తరగతి గదిలోనే నిర్మాణించబడుతుంది ఒక దేశం యొక్క భవిష్యత్తు. చూస్తున్నాం పక్కన ఉండే బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక, అన్ని చోట్ల కూడా ఎక్కడ చూడు యూత్, మొన్న యూత్ అల్లరి చేసి నేపాల్లో విధ్వంసం సృష్టించినారు. యూత్కు ఆ వైలెన్స్ ఎక్కువైపోయింది. మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్, డాక్టర్స్ వాళ్ళు యూత్ ఏ రకంగా స్పాయిల్ అయిపోతున్నారో చూడండి. సో ఆ రకంగా స్పాయిల్ కాకుండా ఒక క్రమశిక్షణతో, దేశభక్తితో మెలిగే యువతులుగా మీరు మారాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కర్నూలులో జరగాలని నేను మరి కోరుకుంటున్నాను.
ఈ రకంగా ఇది స్పోర్ట్స్ను బాగా డెవలప్ చేస్తున్న రామాంజనేయులు గారిని మరి ఈ వేదిక తరఫున అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసిన శవంతమణి మేడంను, వాసిరెడ్డిని, సుఖానను అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.